జై బోలో ఈశు మహారాజుకి, జై బోలో పరిశుద్ధాత్మ దేవునికి. ఈ ఈస్టర్ సందర్భంగా మీ అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. మాది ఇక్కడ కాదు, సొంతం పంజాబ్లో హవేలీ, మేరా గాం పంజాబ్ సే యహా ఆయా హూం. నాకు కొద్దిగా తెలుగు వస్తుంది, అర్థం చేసుకోండి. కొద్దిగా తెలుగు పదంలో హిందీ వాడతాను, ఉర్దూ వాడతాను. మేము మన ఈ ఏరియాలో దాదాపు మేము 10 సంవత్సరాలు మేము ఇక్కడ గణపతి బొమ్మలను తయారు చేసుకుంటూ అమ్ముకునేవాళ్ళం. గణపతి బొమ్మలు, దుర్గా, ఈ బొమ్మలను మేము తయారు చేసుకుంటాం. మా పనులు అది. ఈపూర్ పాలెంలో తర్వాత 3 సంవత్సరాలు మేము అక్కడ లీజ్ తీసుకొని బొమ్మలు అమ్ముకున్నాం. ఏం బొమ్మలు అంటే గణపతి బొమ్మలను మేమే తయారు చేసి మేమే మున్సిపాలిటీ దగ్గర వెళ్ళి ప్లేస్ లీజు తీసుకొని మేమే అమ్ముకుంటాం. ఇలా మేము 10-15 సంవత్సరాలు మేము రాజమండ్రి నుండి విజయవాడ వరకు, మేము తర్వాత గుంటూరులో బాపట్ల, చీరాల, మేము అక్కడక్కడ ప్లేస్ లీజ్ తీసుకొని మా పనులు మేము చేస్తున్నాం. ఇలా చేస్తూ మంచిగా బిజినెస్ మంచిగా సాగుతుంది, డబ్బు మంచిగా వస్తుంది. మా బొమ్మలు అన్నీ అమ్ముడుపోతున్నాయి. పక్కన రైతు వాళ్ళు కూడా బంకమట్టి మాకు అందిస్తూ ఉన్నారు. కావాల్సిన డబ్బులు, సీలింగ్ పౌడరు అని తీసుకుని మాకు కావాల్సిన మెటీరియల్ సార్ ప్లీజ్ థోడా సునీలా. ఇలా మా పని అలా జరుగుతున్నప్పుడు దేవుని మేము వ్యాపారం చేస్తున్నాము. మాకు బిజినెస్ సాగుతుంది, కానీ మాకు ప్రశాంతత లేదు, చెంగాయి అంటే స్వస్థత లేదు. అసమాధానంతో మా జీవితం గడుపుతుంది. నాకు నా భార్య మధ్య బహుత్ జగడా హో రहा है, బాగా గొడవలు. ఎందుకంటే 12 సంవత్సరాలు పిల్లలు లేరు. అగర్ 12 साल बच्चों भी पैदा नहीं हुआ था, పిల్లలు లేరు. 3 సార్లు హెచ్ఆర్ఎఫ్ చేయించాం. అయినా పిల్లలు పుట్టడం చాలా ప్రాబ్లం అయిపోయింది. మేము ఎక్కడ పోయినా, గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర, ఏడపోయినా, ఏ బ్యాపనోడు చెప్పినా, ఏ పూజ చేసేవాడు చెప్పినా నీకు కొడుకు పుడతాడన్నాడు. వాళ్ళు చెప్పేది చెప్తున్నారు, కానీ కొడుకు లేరు, పిల్లలు లేరు. 12 సంవత్సరాలు పిల్లలు లేరు మాకు. మేము గుళ్ళు కట్టించినాము, గోపురాలు కట్టించినాము, కావాల్సినంత ఆందం ఇచ్చినాము, అగరబత్తులు ఇచ్చినాము, నెయ్యి ఇచ్చినాము, అన్ని సామాన్లు ఇచ్చినాము, దుర్పార్పణ ఇచ్చినాము, బియ్యం ఇచ్చినాము, అన్నీ ఇచ్చినాము. కానీ మాకు పిల్లలు పుట్టట్లేరు. పుట్టుక నుంచి బోధకాళ్ళు. నా భార్యకు ఎవరో ఈ సంఘం నుంచి, ఈ సల్మాన్పేట సంఘం నుంచి నా భార్యకి ఎవరో దేవుని మాటలు చెప్పినారు. మా గుడారం దగ్గర వచ్చి చెప్పినారు. గుడారం దగ్గర వచ్చి చెప్పినప్పుడు నా భార్య ఆ మాటకు హత్తుకుంది. ట్రాక్ సుసమాచారగా పత్రిక దియాతా, అది సువార్త పత్రం ఇచ్చిన నా భార్యకు తీసుకుంది. నా భార్య చదివి ఆమె ఏం చేసింది అంటే, మా దాంట్లో లంగావని వేసుకొని చెంగు వేసుకుంటారు తెలుసా. ఇక్కడ వాక్యాలను చెప్పినా చెంగు వేసుకోరు ఈడ, కానీ మా దాంట్లో చెంగు వేసుకుంటారు. అదొక అలవాటు, అవునా కదా. ఆ చెంగు వేసుకొని నా భార్య అక్కడ చర్చికి వచ్చింది. ఎందుకంటే మా పుట్టుక నుంచి మాకున్న ఆచారము బాడీ నిండా చెంగు వేసుకోవాలి, నెత్తి నిండా చెంగు వేసుకోవాలి. ఇలా నా భార్య ఈ చర్చికి వచ్చింది. ఈ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, మీటింగ్కి వచ్చింది. నాకు తెలియకుండా చర్చికి మీటింగ్కి వస్తుంది. వచ్చినా కానీ నాకు తెలియకుండా చర్చికి వస్తుంది. ఒకరోజు నా భార్యని అడిగిన, आप हर रविवार कहाँ जा रहा है, ప్రతి ఆదివారం ఎక్కడ పోతుంటే నా భార్య ఉంటుంది, मैं बहुत बड़ा मंदिर में जाके पूजा करके आ रहा हूँ, अगर भलाई देके आ रहा हूँ అంటే నేను పూజ చేసి ధూపాలు చేసి వస్తున్నాను అంది. నేను చాలాసార్లు గమనించాను, అగర్ పైలే కభీ నహీ గయా, ముందు ఎప్పుడు పోలే, ఇప్పుడు పోతున్నావు. కౌన్ సా మందిర్ కా నామ్తో హై, గుడి పేరు చెప్పు కదా అని అంటే, బహుత్ బడా మందిర్ హై, బహుత్ లోగ్ ఆతి హై, భీడ్ కలిసే జనాలు బాగా వస్తారు, పెద్ద గుడి అది అని అంటే, మేరా బార్ మే భీ దువా కరో, మేరా పైర్ చెంగా హోనా, నా గురించి కూడా నువ్వు పూజ చేయి, నా కాలు బాగవాలి, మన పిల్లలు పుట్టాలి. డాక్టర్ చెప్పినారు 3 సార్లు హెచ్ఆర్ఎఫ్ చేయించిన, ఉన్న డబ్బు మొత్తం పెట్టి హెచ్ఆర్ఎఫ్ చేయించిన, మీకు పిల్లలు పుట్టరు అన్నారు. గ్యారంటీ ఇచ్చినాడు డాక్టర్. आपको कभी पैदा भी नहीं हो सकता है. మేము చాలా బాధపడ్డాం.
పిల్లలు పుట్టలేదని చెప్పి డాక్టర్ చెప్పినారు. మా డాడీకి చెప్పినా, మా డాడీకి ఏమని చెప్పినా, కభీ బచ్చో భీ పైదా నహీ హువా, క్యా ఉపయోగ హై ఇస్ మేరా బీబీకో, ఈమె వల్ల నాకేం ఉపయోగం, క్యా కరెంగే బేటా, ఏం చేద్దామంటే మా నాన్న అన్నాడు, దేదో డివోర్స్ దేదో. పంజాబ్ కోర్టుకు వెళ్ళి నేను ఒక లెటర్ పట్టుకొచ్చి నా భార్యతో గొడవలు పెట్టడం మొదలుపెట్టిన. జగడా సూరత్ వరాయ్, బాగా కొట్టడం తిట్టడం మొదలుపెట్టిన. నువ్వు చర్చికి పోతున్నావు, అందుకనే పిల్లలు పుట్టట్లే. నాకు తెలిసింది ఇక్కడ నా భార్య నయా నియం క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొచ్చి మా టార్పెట్ గుడారం దగ్గర ఇక్కడ నడుములో దాచుకొని నైట్ 12ంటికి లేచి ఆమె చదువుకుంటుంది. అలా నేను చాలాసార్లు చూసా, గమనించి, ఏ గ్రంథ్ కहाँ से लाया, आज रात क्या पढ़ाई कर रहा है, मेरा सामने सोने वाला है, నా పక్కన పడుకోవాల్సింది, నువ్వు ఏం చదువుతున్నావు, ఏంది దీని అర్థం చెప్పు అని అంటే, నా భార్య అంది, ఏ ఈసాయికా గ్రంథ, ఇది పరిశుద్ధమైన యేసుక్రీస్తుతో రాయబడిన లేఖన భాగం అంది. ఈసాయికా గ్రంథ్ యహా క్యూ లాయా, పోయి మా నాన్నకి చెప్పిన. అదే రాత్రి నా భార్యను భయంకరంగా ముక్కులో రక్తం వచ్చినట్టు కొట్టినాం, నేను, మా నాన్న, అమ్మ. అప్నా ఖాందాన్ క్యా హై, మన వంశం ఏంది, నువ్వు చేసే పని ఏంది, చించి పక్కకి పడేసిన. నా భార్య ఉంది తెలుసా, బహుత్ సారా మే పడాయి కియా, నేను చాలాసార్లు చదివినా. ఇప్పుడు ఆ గ్రంథాన్ని చించినావు, ఓ గ్రంథకో ఫాడ్ దియా, ఓ వచన్ మేరా హృదయ మే హై, మేరా హృదయ కో కౌన్ నహీ ఫాడేగా. ఆ వచనం నా గుండెలో ఉంది, ఆ బుక్కుని నువ్వు చించినావు, కోపంతో చించినావు, నా గుండెలో ఉన్న మాటలను నువ్వు చింపవేయగలవా? ఏ క్రైస్తవుడైనా చెప్పని మాట నా భార్య ఆ రోజు నాకు చెప్పింది. నా భార్య పెద్ద హీరోయిన్, పెద్ద ఇది కాదు. ఆమె నాకు చెప్పి షాక్ ఇచ్చిన మాట. మా నాన్న ఏమని చెప్పినాడు తెలుసా, వినాలి ప్లీజ్. నా భార్యను చిత్రహింసలు పెట్టాడు, కోర్టుకు విడాకులు కూడా రాయించాడు, మ్యాటర్ రాయించారు ఉర్దూలో, కోర్టుకు తీసుకెళ్ళినాం. మేరా బీబీ ధర్మ బదల్ గయా, నా భార్య మత మార్పిడికి వెళ్ళిపోయింది. తో హమ్ లోగ్ క్యా కర్తే హై, అబ్కా మర్జీ, ఆప్ బదల్నే దో, మీ ఇష్టం, మీరేం చేస్తారు. డివోర్స్ అయితే విడాకులు అయితే లేదు, మత మార్పిడి అయితే విడాకులు అవుతా కాదు, నై అగనే అవుతాయి. అప్పుడు మా నాన్న దగ్గర వచ్చా, మా నాన్న నాకు మంచి ప్లాన్ ఇచ్చాడు. నా భార్యకు ఒక మాట చెప్పిన, నువ్వు నా మాట వింటావా, లేకపోతే మీ మమ్మీ డాడీ మా బాబు घर चल जाओ, आप मेरा बात सुनेगा नहीं सुनेगा तो चल भाग, मैं तेरा बात कभी नहीं सुनूंगा, నేను నీ మాట ఎప్పుడు వినా. मतलब क्या है, उस फादर ने तेरे को क्या लगा दिया, ఆ పాస్టర్ గారు నీకేం రాసినాడు, నీకేదో మరుగుమందు పెట్టినాడు, అందుకనే నువ్వు ఆ మందిరంకు హాలత్ హోగయా. నై నై నై, నేను ఇక్కడ వచ్చి జోజెఫ్ పాస్టర్ గారు ఉన్నారు, ఆ టైంలో చనిపోయారు. ఆయనకు గల్లా పట్టి వార్నింగ్ ఇచ్చిన నేను, ఆయన లేడు, చనిపోయారు, वो लोग मुर्दा हो गया. ఆయనకు గల్లా పట్టి వార్నింగ్ ఇచ్చిన, उसको मैं ఏ కపడా పకड़ के धमकी दे दिया उसी दिन. ఆ ఫాదర్ ఏమన్నాడు తెలుసా, ఏ బాబు, నేను పెద్దవాడిని, నీకు తండ్రి లాంటోడిని, మేరకు క్యా గల్లా పకడియా పాగలే, మీ తెరిసే బడా పాగలం, నీకన్నా పెద్ద ముదురుని. నా భార్య ఇక్కడ రావద్దు, మేరా బీబీ యహా నహీ ఆనే దో, ఆయేగా తో తేరా గర్దాన్ నికాల్ దూంగా. నా భార్య ఇక్కడ వచ్చిందా నేను మర్డర్ చేస్తా. ఆయన ఏమి అనలే, ఏ పాగల్ చల్ బాగ్ అన్నాడు ఆయన. నా భార్య వస్తూనే ఉంది. మా నాన్న మంచి సలహా ఇచ్చినాడు. ఏమని సలహా ఇచ్చాడు, పంజాబీలో, 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మంచి పదునున్న కత్తి తీసుకురా, మంచి సజెషన్ ఇస్తా బేటా, చెయ్యి, నీ భార్య ఈ మాట వింటే చెయ్యి, లేకపోతే చెయ్యి, మాకు వినకపోతే చెయ్యి అన్నాడు. ముందు నేను ఒక మాట చెప్పిన, ఎల్కల్ మందు ఉంది కదా, ఎల్కల్ మందు, అది పట్టుకొని నా భార్యను సవాల్ ఇసిరినా, నువ్వు నా మాట వింటావా, నువ్వు వింటే నేను బ్రతికి ఉంటా, నువ్వు వినకపోతే నీ ముందు చేస్తా. మే గల్తీ కామ్తో నై కియా, నేను తప్పు పని వ్యభిచారం అలా చేయలేదు. మే పవిత్ర మందిర్ మే జాకే ఆ రహా హూ, నేను చాలా పరిశుద్ధమైన మందిరంలో, ఆలయంలో పోయి వస్తున్నాను అంటే, సబ్సే బడా వ్యభిచారసే బడా కామ్ కర్ రాయా, నువ్వు వ్యభిచారం అంటే డేంజర్ పని చేస్తున్నావు. మా నాన్న మాట, నా మాట, మమ్మీ మేరా భయాన్ కా మాట छोड़ के जा रहा है. నేను అమ్మ
నాన్న అందరూ కొట్టినారు, తిట్టినారు, అన్నం తినట్లేదు. అన్నం కూడా మా అమ్మ ఆమె ప్లేట్ గుంజుకొని ఆమెకు కొట్టినాది. ఉస్ మందిర్ కో చోడ్ ధరం న బదలో, బైబిల్ని చించింది, తొక్కింది మా అమ్మ. అందుకు నేను పిల్లలు పుట్టట్లేరు అంది. పిల్లలు ఎప్పటి నుంచో పుట్టట్లేదు. తర్వాత మా అమ్మ ఏమన్నది, మా అమ్మ తిట్టిన తర్వాత నేను ఎలకల మందు తీసి ఓపెన్ చేసి, నువ్వు ఆ మందిరానికి మానేస్తావా, చేయి మీద చేయి పెట్టు, నా మీద ఒట్టు పెట్టు. ఏం పెట్టను అంది. మొత్తం మింగిన వారం రోజులు నాకు మోషన్స్ వామిటింగ్ మాత్రమే తప్ప నా ప్రాణం అస్సలు పోలే. ఒరిజినల్ 172 రూపాయలది డబ్బా ఆయింట్మెంట్ మొత్తం తాగిన, ప్రాణం మాత్రం పోలే, కానీ మోషన్స్ వామిటింగ్ మాత్రం అయింది. నా భార్య మందిరానికి, ఈ చర్చికి వస్తూనే ఉంది. ఆ నుంచి చెంగు వేసుకొని మొత్తం నిండుకొని నడుచుకుంటా దగాదగ పోయి ఇంటికాడ వచ్చి నవ్వుతూ ఉంటుంది. నైట్ 12 కాగానే మా నాన్న మేమందరం పడుకుంటే బాగా ఏడ్చి తలకాయ బాదుకుంటుంది. మా నాన్న సవాల్ ఇసిరాడు. పంజాబ్ వెళ్ళి కత్తి తెప్పించాడు. కత్తి తీసుకొచ్చా. 12:30 అయింది. శుక్రవారం నైట్ నా భార్యను మా నాన్న చెప్పినాడు, 12:30 బజే తేరా బీబీ మేరా సామ్నే నహీ దిఖానా, 12:30కు నీ భార్య నా ముందు కనిపించవద్దు అని చెప్పినప్పుడు నేను ప్లాన్ చేసుకొని 12:30కు నేను లేచిన. 12:30కు లేవక ముందు నా భార్య మోకాల మీద ఉండి 2 చేతులు పైకెత్తుకొని రొమ్ము బాదుకొని, కఠినుడైన నా భర్తతో మాట్లాడు, बहुत घमंड है मेरा भर्ता, मेरा पति, मेरा ससुर को बात करो, मेरा सास को बात करो, मेरा दामाद को बात करो, मेरा पति को बात करो. నా భర్తతో మాట్లాడు, నా అత్తమాలతో మాట్లాడు, మా ఆడపడుచుతో మాట్లాడు అని ఏడుస్తుంది ఆమె. డబ్బు కోసం ఏడవలే, ధనం అందం కోసం ఏడవలే. ఈ గడప ఈ మన పారదీసం చెక్కి వేస్తారు కదా ఇక్కడ, దానికోసం ఏడవలే. ఆమె అడిగింది ఏం తెలుసా, ఒక్క ఆత్మను తీసుకురావాలి. ఆమెను చూసి ఆమె ఏడుస్తుంది. మా నాన్నను చూపిస్తున్నా, ఏ రోరాయ్ బహుత్ గ్యారీ రోరియే, ఆ రోనేదో ఏడవని, ఏడ్చి అలసిపోతుంది, పడుకుంటుంది. అప్పుడు నువ్వు ఏసేయవచ్చు అని ఆమె ప్రార్థన చేసి అలసిపోయి పడుకోకముందు నేను కొద్దిసేపు ఇట్లా ఒరిగినా, నాకు భయంకరమైన నిద్ర వచ్చింది. 3:30కు మళ్ళీ మా నాన్న ప్లాన్ చేస్తా, నేను వచ్చి మెడ మీద కత్తి పెడతా, చంపేసి ఇద్దరం పడేద్దాం, నీ భార్య మాటినట్లే, నీ భార్య ఉండవసరంలా. 3:30కు మా నాన్న చెప్పినాడు, ప్లాన్ చెప్పినాడు, నేను వస్తా అని పడక మీద నుంచి. మా నాన్నకు అక్కడ ఘోరమైన నిద్ర మా నాన్నకు పట్టింది, ఈడ నాకు నిద్ర ఘోరంగా నాకు పట్టింది. 6:30 అయింది, పొద్దున 6:30 లోపు నా గుడారం దగ్గర పెద్ద ముసలివాడు వచ్చినాడు. కలలో పెద్ద ముసలివాడు వచ్చి నల్లటి పలక 3 చేతులు నా చేతికి ఇచ్చాడు. మేరా బేటా సైదాలాల్, तेरा बीबी मेरा बेटी मैं इस संसार में मैं इस्तेमाल किया, నీ బిడ్డ నీ భార్య నా బిడ్డ, నీ భార్య నేను ఈ లోకంలో నీ జాతి నుండి నేను ఎన్నుకున్నా, పట్టుకున్నా, ఆమె ఇప్పటి నుంచి నా బిడ్డ. ఓ తేరా బీబీ నహీ హై, మేరా బేటీ హై. అప్పటికి నేను నా భార్యను కొడుతూ తిడుతూ వేధించా. ఆ ఫస్ట్ మాట మాట్లాడిన తర్వాత 3 పలకలు ఇచ్చాడు. నా జీవితం గురించి 3 మాటలు చెప్పాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం పలక మీద రాయబడి ఉంది. ఆ నల్లటి పలక ఇచ్చాడు. నల్లటి పలక మీద తెల్లటి మాటలు మన ఉర్దూలో రాయబడి ఉంది. తెలుగులో చెప్తా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుతారా ఎవరైనా? అధికంగా దుర్మార్గపు పనులు చెయ్యకము. ఉందా లేదా చూసుకోండి. బుద్ధిహీనంగా తిరగవద్దు. ఆ బగ దుర్మార్గక కామ్నా కర్నా, నా బుద్ధి సే ఫిర్నా. నీ కాలంకు ముందుగా నీవెలా ఎలకల మందు పెట్టుకొని చస్తావు, నీ కాలంకు ముందుగా నీవెలా చనిపోదువు. ఉందా లేదా? బైబిల్ తెచ్చిన వారు చేయలేపండి. ఈ మాట ఉందా బైబిల్లో? చూడండి. ఇంకో పలక ఇచ్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. 12 సంవత్సరాల పిల్లలు లేరు, అనేక 3 ఆడపిల్లలు, చెల్లికి 2 ఆడపిల్లలు, తమ్మునికి ఆడపిల్లలు, అందరికి పిల్లలు, డబ్బులతో కలకలా ఆడుతున్నాడు. నాకు పిల్లలు లేరు. ఆ రాత్రి 2వ పలక ఇచ్చాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. గట్టిగా చదువుతారా ప్లీజ్?
मैं ही प्रसव करने वाला हूं, क्यों नहीं दिखावट हो सकता है. చదువమ్మా. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా, పుట్టించు వాడనైన నేను నీ భార్య గర్భాన్ని మూసేస్తానా, నేను పక్షపాతినా, ఏం అందమును చూసి పిల్లనిచ్చేవాడినా, నల్లగా ఉన్నావని నేను తిరస్కరించేవాడినా, తెల్లగా ఉండేవాడిని ప్రేమిస్తాడా దేవుడు? గుండు గీకితే గుణం మారుతుందా? ఇవన్నీ గీకితే గుణం మారుతాయా? ఇక్కడ రెడ్డు పెద్ద, ఇక్కడ ఇట్ ఈస్ కరెక్ట్ కాదు. హృదయం వాక్యంతో మారితే వారి జీవిత చరిత్ర మారిపోతుంది. అవునా కదా? ఈ మాట మాట్లాడిన తర్వాత దిగ్గున లేచినాను. నా భార్య నా పక్కన మంచిగా పడుకుని ఉంది. నా భార్యను లేపుతుంటే నా భార్య లేవట్లే, బాగా గురక, ఏ బాత్ కర్నా, నువ్వు లే, నీతో మాట్లాడాలి. క్యా బాత్ హై, మెరకు ఏ రాయి నీంద ఆ రా, నాకు బాగా నిద్ర వస్తుంది పడు. నై తేరా భగవాన్ మేరకు బాత్ కియా, నీ దేవుడు నాతో లేపిన మా నాన్న అమ్మని అందరినీ ఈడ నిలబెట్టినా, నా భార్య నిలబెట్టా. మా నాన్న, మా అమ్మ, మా అక్క, అన్న, మేమందరము కాళ్ళు పట్టుకొని నా భార్యను క్షమాపణ అడిగినాము. నన్ను క్షమించు అని అడిగినా. అప్పుడు నా భార్య ఏమంది తెలుసా, మీరు నాకన్నా పెద్దోళ్ళు మాంగారు, నా కాలు పట్టొద్దు తప్పు అంది. అప్పుడు నేను లేచి మొత్తం వివరంగా చెప్పిన. నాకు పిలక జుట్టు ఉంటుంది, మాకు ఈడ పిలక జుట్లు అవన్నీ తీసిన, జంగం తీసేసిన, సాధారణ మనిషిగా అయిపోయినా. 870 బొమ్మలు ఇదే ఈపురు పాలెంలో గుడారం కట్టుకొని ఉన్నాం. ఆ బొమ్మలను గన్నుతో మొత్తం పగలగొట్టిన. మున్సిపాలిటీలు చూసి కొందరు ఎత్తుకపోయారు, కొందరిని అక్కడ కొన్ని పగలగొట్టిని పడేసిన. నేను కూడా ఈ చర్చికి అడుగుపెట్టిన. నా భార్య వెనకాల చెయ్యి పట్టుకొని నేను కూడా నీతో పాటు వస్తా అని మా నాన్న, మా అమ్మ, మేమందరం కలిసి సాధారణ బట్టలు వేసుకొని మందిరానికి వచ్చినాం. మందిరానికి వచ్చిన తర్వాత మా మనసుని ఇల్లును కట్టాడు దేవుడు. ఇద్దరి మధ్య జగడ జరుగుతుంది, గొడవట. ఆ మనసును దగ్గర చేసినాడు. ఇద్దరం కలిసి ఆనందంగా దేవుని సన్నిధికి వస్తున్నాం, పోతున్నాం. ఇక్కడ బాప్తిసం తీసుకున్న 3 నెలల్లో నా కాలు బాగైంది, నా బోధకాలు బాగైంది. క్రికెట్ ఆడతా, కబడ్డీ ఆడతా, ఖోఖో ఆడతా, అన్నీ ఆడతా. అప్పుడు ఏం ఆడని పరిస్థితి. నా కాలు బాగైనా 2వ నెలలో నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. హెచ్ఆర్ఎఫ్ చేయించిన, పిల్లలు పుట్టరన్న డాక్టర్ దగ్గర డెలివరీకి తీసుకెళ్ళిన. మీరు నమ్ముతారు లేదో, నన్ను మా అమ్మ, మా అత్త గొడ్డోడా, పనికి మాలనోడా, నా బిడ్డకు పనికి రానోడా అంది. మా అమ్మ మందు తాగి చావురా అంది. మా అన్న ఛీ చల్ భాగ్, హమారా ఖాందాన్కు ఇజ్జత్ నికాల్ రహా హై, పాగల్ అన్నాడు. అదే నోటి ముందట వాళ్ళ ఎదుట నా భార్య డెలివరీ అయింది. ఒకే కాన్పులో 2 మగ బాబులు నా దేవుడు ఇచ్చినాడు. ఒకే కాన్పులో 3 కిలోలు పుట్టినారు. పిల్లలు పుట్టిన తరువాత వినండి, టైం అయింది, ఆకలి అవుతుంది అనుకోండి. ఈ సాక్ష్యం వింటే మీ ఆకలి ఎక్కడో పారిపోయింది గేటు దాటి. పిల్లలు పుట్టిన తరువాత దేవుడు నాకు ఈడ ఉంచలే, ఇక్కడ ఉంచలా, చిరాల బాపట్లో ఉంచలే. తేరా ధన్ ధాన్ సబ్ చోడ్కర్ మే దిఖావర్ జా రహా హూ అని చెల్లు. నీ ఆస్తులు ఇడిచిపెట్టి, బొమ్మలు ఇడిచిపెట్టి, గుడారం ఇడిచిపెట్టి, నీకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని పోతా. ఆ మందిరంలో వెళ్ళి తలకాయ బాదుకొని ఏడుస్తా. ఒక్క అవకాశం ఈ మందిరంలో వచ్చి రొమ్ము బాదుకొని నా పాపాలు అడిగినా, నువ్వు మంచి దేవుడువయ్యా, నువ్వు పరిశుద్ధుడివే, కానీ నేను ఘోర పాపిని, నన్ను క్షమిస్తావా? క్షమిస్తే నేను వెళ్తాను, చూపించే ప్లాన్. మే ఆప్కో పైలే మాఫ్ కర్ దియా, చల్ భాగ్, నిన్ను నేను ఫస్టే నేను క్షమించా, వెళ్ళు అన్నాడు. ఏ నోట యేసుక్రీస్తు దేవుడు లేడు అని బైబిల్ చించినా, నా భార్యను తిట్టినా, కొట్టినా, అదే చేయితో ఒడిశా, రాజస్థాన్లో అద్భుతమైన పరిచర్య దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడు. ఏ బీటీహెచ్ చేయలే, ఏ నిర్ధారణ తీసుకోలే, బాప్తిసం ఒకటే తీసుకున్నా. ఏ బైబిల్ పట్టలే, నేను పుట్టుక క్రైస్తవుని కాదు, పుట్టుక సంఘ పెద్ద కాదు, పుట్టుక నుంచి కానుకలు పెట్టిన వాడిని కాదు, కానుకలు లెక్క పెట్టిన వాడిని కాదు, కానుకలు దొంగతనం చేసిన వాడు కూడా కాదు. నేను దేవుని దగ్గర నేను దొంగతనం చేసిన. ఏం తెలుసా,
నా భార్యను దేవుని నుండి దూరం చేసిన, నా భార్య దేవుని దగ్గర అయింది. నా భార్య ఈరోజు నా పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు మా పరిచయకి వెళ్ళిపో ఉన్నాడు. నేను మా నాన్న అమ్మ మేమందరం కలిసి ఒడిశా ప్రాంతంలో బెజంగవాడ సుక్మా నక్సలైట్ ఏరియా, సుక్మాని కొడితే హిస్టరీ మొత్తం బయటపడతా. ఆ ఏరియాలో గుడిసెలతో మేము గుడిసె కింద ఉన్నాం. అదే గుడిసెలో 3 నెలలు మేము పస్తులతో ఉన్నాం. 3 నెలలు ఉపవాసంతో ఉన్నాం. మాకు అక్కడ ఎవరు లేరు, చేతిలో డబ్బులు లేదు, ఏం లేదు, కట్టుబడలు వెళ్ళాం. అద్భుతమైన సంఘాన్ని దేవుడు అక్కడ కట్టినాడు. నక్సలైట్ వారు కొట్టినారు, తిట్టినారు. ఏ నక్సలైట్ కొట్టాడో ఆ నక్సలైటే నా సంఘానికి పెద్ద అయిపోయాడు. మీరు నమ్ముతారు లేదు, దీంట్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. తర్వాత అన్నం తింటే బాడీలో పెండ వస్తుంది, వాక్యం వింటే జీవిత చరిత్ర మారుతుంది. మీరు వాక్యం సాక్ష్యం వినడానికి ఇష్టపడండి. మా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. మీలాంటి సంఘం అక్కడ ఉంది, కానీ మా సంఘంలో అందరూ పేదవాళ్ళే. మీలాగా డబ్బు ఉండి మంచి బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళు కారు. వాళ్ళు చాలా కష్టపడిన ట్రైన్లో తిరుగుతారే, 5 రోజులు 1 రోజులు స్నానం చేయకుండా తిరుగుతారే. వాళ్ళ మధ్య నా దేవుడు నన్ను పంపించాడు. నా మార్వాడి జాతిలో 40 మంది, బాగా 40 మంది గర్విష్ఠులను మర్డర్ చేసిన వాళ్ళు ఈరోజు నా సంఘంలో పాట పాడుతూ, నా భార్య వాక్యం చెప్తుంది, నా పిల్లలు కీబోర్డ్ ఫ్యాట్ ప్లే చేస్తున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి, మీకు వస్తుంది ఈ సామెత, నేను నేర్చుకున్నా. బయట సేవకుడైన ఈ సంఘానికి నేను, మీరే రక్తంలో కడగబడ్డారో నేను కూడా అదే రక్తంలో కడగబడ్డా. నా రక్త సంబంధికులు ఎక్కడో లేరు, మీరే నా రక్త సంబంధికులు. గుణాన్ని పైన ఆకారాన్ని చూసి చాలామంది ఇచ్చేస్తారు, కానీ మన దేవుడిని యెహోవా గుణాన్ని బట్టి ప్రేమిస్తాడు. అద్భుతంగా పరిచర్య జరుగుతుంది. కానీ ఒక్క ప్రాబ్లం ఏం తెలుసా? మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు నాకు బాగా కొట్టినా కానీ ఏ ఆర్ఎస్ఎస్ నా మీద కేసు పెట్టాడో ఆ ఆర్ఎస్ఎస్ వాడు జైల్లో ఉన్నాడు, నేను సంఘంలో ఉన్నా. ఇప్పుడు ఆ ఆర్ఎస్ఎస్ ఆయన నాకు ఫోన్ చేసి, అన్న ఒక్క సంతకం పెట్టి నాకు బెయిల్ ఇప్పి అన్న, రేపు వెళ్ళబోతున్నాను. నేను క్రైస్తవులకు వ్యతిరేకంగా సంఘంలోనే ఉంటారు. క్రూరమైన తొడలు బయట లేరు, సంఘంలోనే పుడతారు. మీలో నుండియే బయటికి వచ్చునని మార్కులో ఉంది. ఈ సంఘం చీలిపోయినా నేను ఒక మాట చెప్తున్నాను, వచ్చే సంవత్సరము ఆ సంఘం అంతా ఇక్కడ రాబోతుంది. ఆ పాస్టర్ గారు విమానంలో తిరిగినా, ఆ పాస్టర్ గారు చీలిపోయి క్రూరమైన తొడలై ఉండి బయట తిరిగినా, ఆ పాస్టర్ గారు ఒకరోజు ఇక్కడ వచ్చి సరెండర్ అవ్వబోతున్నారు. మీరే ఆనందించబోతున్నారు. చైర్మన్ గారు, సెక్రటరీ గారు సంతోషంగా వారి మీద నాయకత్వం వహిస్తారు. మీరు నమ్ముతారు లేదో, మీరు సైలెంట్గా ఉండండి. మీరు పాటపడి దేవుని ఆరాధన చేయండి. వచ్చిన యూత్ పాస్టర్ గారిని బాగా ప్రేమించండి, సహకరించండి. ఈ పాస్టర్ని చూసి ఆ పాస్టర్ సిగ్గుపడి వచ్చే రోజులు రాబోతుంది. పైన ప్యారిస్ వాళ్ళు ఆయనను సన్మానిస్తారు. మీ వల్ల కాదు, మీరేం చేయలేరు. ఎందుకు తెలుసా? డబ్బున్న వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. ఈ పేద సంఘ ప్రార్థన దేవుడు విని గాలం వేసి లాగుతాడు. చేపను గాలం వేస్తాం, బయట లాగుతాం, బయటికి వస్తుంది కొర్రమెన్లు అన్నీ బయటికి ఉన్నాయి, సచ్చు చేపలు ఈడ ఉన్నాయి. ఆ కొర్రమెన్ని నా దేవుడు తీసుకురాబోతున్నారు. మీరు ఊరికనే నిల్చుండి చూడండి. ఆకలి అవుతున్న వారు చప్పట్లు కొట్టండి. ఈరోజు అద్భుతంగా దేవుడు నన్ను అక్కడ వాడుకుంటున్నాడు. మా చర్చిలో ఇందాక కానుకలు పెట్టారు కదా అన్నగారు, ఒక మేడం వాళ్ళు వినండి ప్లీజ్, నన్ను తర్వాత బయట పెడితే కొట్టండి లేట్ అయిందని. మా సంఘంలో ఆఫరింగ్ పడతారు కదా, ఇందాక దశమభాగం బేంట్ అంటారు మా భాష, అలాగే కానుకలు పడితే మరో ఆదివారం ఎవరూ రారు. ఎందుకు తెలుసా? మా దగ్గర ఆఫరింగ్ మీద, దశమ భాగాల మీద ఇంట్రెస్ట్ లేదు. అక్కడ నేను పడతా, నాకేం లేదు, నాకు జీతం లేదు, ఏం లేదు. 5 సంవత్సరాలు నేను ఈ బట్టలు కొని ఉతికి గీకి ఇస్త్రీ చేసి మీ ముందు గట్టిగా నిలబడాలి. ఇస్త్రీ లేకపోతే మీరు అవకాశం ఇవ్వరు. కానీ నా దేవుడు మనసును చూసి, పాస్టర్ గారు 5 నిమిషాలు అన్నారు, 15 నిమిషాలు దాటింది. నా దేవుడు పాస్టర్లు డయాసిస్ కంటే, భూమి కంటే, పారిపోయి ఉన్న ఆ సంఘం కంటే, ఆకాశం కంటే శ్రేష్ఠుడైన సర్వశక్తిమంతుడు. ఆయన చేతులు ఉన్న నేను ఆయన దాసుడను. ఏ జీతం లేని సేవకుడనమ్మా అయ్యా, ఏ సపోర్ట్ సహకారం లేని సేవకుడిని. చూపిస్తా దీంట్లో ఎంతమందిని బాప్తిసం ఇచ్చానో. ఊరికనే మా పరిచర్య కాదు, ట్రైనింగ్తో కూడిన పరిచర్య కాదు, పస్తులతో పోయిన పరిచర్య. అద్భుతంగా దేవుడు వాడుకుంటున్నాడు. నా ఎదుట ఎంత పెద్ద ఆర్ఎస్ఎస్ చర్చి కూలగొట్టారు మొన్న.
రోజులు పెట్టి కూలి కొడితే మళ్ళీ గుడిసె కట్టినా నేను. ఇంతకుముందు గుడిసెండే, ఇప్పుడు రేకులు కట్టినా. ఎందుకు తెలుసా? మన దేవుడు ఇరుకులో అంతే. మీ అత్త బాధింది కలర్ లేదని, నా కొడుకు ఎందుకు దొరికినావని బాధింది, పిల్లలేదని బాధింది. మీ అత్తే రేపు అన్నం అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చంద్రుడు సూర్యుడు ఇటు పోతాడు, మళ్ళీ ఇటు రాడా? ఇటు మీకు ఒక టైం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పొద్దున్నే లేచి ప్రార్థన చేయండి. నైట్ అంతా కార్తీక దీపం వదిలిన సీరియల్ చూసేవారి జీవిత చరిత్ర మార్చబడదు. ఎందుకు తెలుసా? వారికి థైరాయిడ్ వెతుక్కుంటూ వస్తున్నాయి, థైరాయిడ్తో పాటు స్పైరల్ వస్తున్నాయి. పాస్టర్ గారు వచ్చినప్పుడు శుభవార్త, పాస్టర్ గారు పోయిన తర్వాత కార్తీక దీపం పెట్టిన సంఘస్థులు ఎంతమంది లేరు? మేము పాస్టర్ కంటే దేవుని కంటే హీరోలమ్మా. అయ్యా జాగ్రత్త, మీ తోక ఏడ కడిచాలో దేవునికి అన్నీ తెలుసు. ఇందాక పాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు, బాబు గారు మంచి మీద తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని సన్నిధికి రండి. నాకెవరో సంఘ పెద్ద చైర్మన్ చూడాలి, మంచిగా ఉండాలి, చైర్మన్ గారు మంచిగా కలర్ పెట్టుకొని వస్తే నీ నెత్తిన హెయిర్ నెల కూడా ఉండదు. బైబిల్లో ఉంది వాక్యం. నీవు ఏ రంగుతో ఉన్నావు ఆ రంగుతో దేవుని సన్నిధికి రా. పార తీసుకొని గీకి గీకి ఈడ పౌడర్ వేసుకొని రాస్తే ఇగో ఇక్కడ మొత్తం జబ్బులు వస్తాయి. జబ్బులు ఈయనే ఉన్నాయి, బయట ఎక్కడో లేదు. ఖాళీ టాబ్లెట్ ఇస్తారు, రిలీఫ్ మాత్రం 5 రోజులు. దేవుని పర్మిషన్ లేకపోతే నువ్వు బతకవు. మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం బరాబర్ ప్రార్థన చేస్తా. పొద్దున్నే లేచి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. రిమోట్ పట్టుకోకండి, అంట్లు రుద్దకండి ప్లీజ్. పొద్దున్నే లేచి ప్రార్థన చేసి దేవుని వెదకండి. మీ పిల్లల జీవిత చరిత్ర మార్చేస్తాడు. ఉద్యోగాలు మీకు వస్తాయి, వీసాలు మీకు దొరుకుతాయి. అన్నిల కంటే ఎక్కువ మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయనను వెదికే వారికి దేవుని శక్తి. అవునా కదా? మా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. మాకు ఎలాంటి జీతాలు సపోర్ట్ సహకారాలు లేవు. నేను ఒక బండి కొనాలి, మందిరం కట్టుకోవాలని ఆశపడుతున్నా. ఒకవేళ మీ ఇష్టమైతే మాకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారా అని నేను 2 చేతులు ఎత్తి బతిమిలాడుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, రాసుకోండి. నా నెంబర్ రాసుకోండి. మీ ఎనీ టైం ప్రార్థనలో నేను గుర్తుపెట్టుకుంటాను. అందరూ యాడ్ చేసుకోండి, రాసుకోండి, చెప్తాను. మరి దేవుడు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఘనపరచుదామా? అందరూ కొట్టాలి.